ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమున లెంట్ డే 33వ రోజును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ అంశములను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన ప్రార్థనలు మనకు ఎంతో మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మనం కూడా అదే విధంగా ప్రార్థించాలి, పశ్చాత్తాపపడాలి, నూతనముగా ప్రభువులో మారడమే ఈ శిలువ ధ్యానములు. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే శతాధిపతి మరియు తనతో కూడా ఉన్నటువంటి సైనికులు వారి జీవితములను దేవుడు మార్చాడు. శతాధిపతి గురించి మనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనము, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతి మరియు ఆయనతో ఉన్నటువంటి సైనికులు ఆ విషయములను గమనించుచున్నారు. ప్రభు శత్రువులను ప్రేమించటము, వారిని క్షమించటము, తల్లిని ప్రేమించటము, భూకంపమును రావటము, ఇవన్నీ కూడా చూసినప్పుడు శతాధిపతి ప్రభువుని నమ్మి విశ్వసించి ఉన్నాడు. ఆమేన్.